అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మొత్తానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అయితే నియమించడం జరిగింది. అసలు ఓటమి తర్వాత ఎవరైతే ఓటమికి సంబంధించి ప్రధాన ఆరోపణలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచే ఎదుర్కొంటున్న వ్యక్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇటువంటి వ్యక్తులందరినీ కూడా మరలా తిరిగి నియమించడంపై అనేక మంది అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత కొత్తగా గుణపాఠాలు ఏమైనా నేర్చుకున్నారా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ స్టేట్ లీడర్ అండ్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవలత గారు. మీరు నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత మనం సాధారణంగా చూసుకుంటే అసలు ఓటమి మనం ఎలా చెందాం, ఓటమికి గల కారణాలు ఏంటని రివ్యూ పెట్టుకొని ఆ సంబంధిత వ్యక్తుల మీద ఏదైనా చర్యలు తీసుకోవడం మనం ఎక్కడైనా చూస్తుంటాం సహజంగా, ఏ పార్టీలో అయినా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్కరిని ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా మరలా తిరిగి అదే పదవులు కట్టచెప్పి అదే అంటే బూతులు తిట్టే వాళ్ళందరితో వీళ్ళందరితో మరలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తూ ఉన్నారు. పేర్ని లాంటి వ్యక్తులు చెప్పుకుంటే ఎంతమంది. అంటే వీళ్ళందరి మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఈరోజు ప్రధానంగా ఇప్పుడు డిస్కషన్ రావడం కారణం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రాష్ట్ర కోఆర్డినేటర్గా పదవి బాధ్యతలు అప్పచెప్పారు. ఈయన ఎన్ని అలిగేషన్స్ ఎదుర్కొన్నా మనం ఇప్పటివరకు చూసాం. మరలా ఈయనకే ఇవ్వడం కారణం ఏంటంటారు? అంటే జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్ళినా బాధ లేదు. వాళ్ళు అంటే ఎవరో వెళ్తారు కదా, ఆయన కాదు కదా. సో సజ్జల గారు కూడా ఎవరినో ఒకరిని బలి చేస్తాడు కదా, ఎవరినో ఒకరిని పట్టుకొస్తాడు, మళ్ళీ వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడిస్తాడు. ఎందుకంటే మనం చూసాం సోషల్ మీడియా ఎంత దారుణంగా ఉన్నదనేది. గత 5 ఏళ్ళుగా మనం చూస్తే అంటే ఒక విచ్చలవిడితనం ఎక్కడి వరకు ఒక లిమిట్ కూడా ఒక లేకుండా పోయింది. ఎంతైనా మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు అన్న రేంజ్లో తీసుకెళ్ళాడు. సరే పార్టీకి నష్టం అయితే అది ఆయన పార్టీ వరకు ఉంటుంది. సో అది ఇంకొకరికి ఎవరికి మనకు ప్రాబ్లం లేదు. పార్టీ నష్టపోతే ఎవరికి నష్టం అండి? వాళ్ళకి నష్టం అవుతుంది, ప్రజలకే నష్టం కాదు కదా. వాళ్ళ మూలాన పార్టీ నష్టపోయిందంటే పార్టీ మూలాన ప్రజలకి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ సమాజం ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టి వీళ్ళు చేసిన సోషల్ మీడియా యాక్టివిటీస్ మూలాన ఎవరు నష్టపోయారు? ఆ బూతులు ఇవన్నీ వినటం అనేది సమాజంలో ఏంటి ఎలాగైనా మాట్లాడేసేయచ్చు అనేది రేపటి తరానికి మనం చెప్పటం అయింది. సో వీళ్ళ మాటలు అలాగే అనిపించాయి. సో ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి కూడా అదే యాక్టివిటీస్ మన సోషల్ మీడియా చూసుకున్నారు కదా. ఎలక్షన్స్ బిఫోర్ మొత్తం రాష్ట్రం మొత్తానికి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఇంకా తండ్రి ఇచ్చిన గైడ్ లైన్సే అవుతాయి కదా అవన్నీ. కొడుకు కూడా అదే పాటించాడు, అదే చేశాడు. సో దాని పర్యవసానం మనం చూసాం. ఇప్పుడు అందరూ వరుస బట్టి లైన్ బట్టి జైలుకి వెళ్ళటము, కేసులు ఫేస్ చేయటము. ఒక సినిమాలకైనా సెన్సార్ ఉంటుందేమో కానీ ఈ సోషల్ మీడియాకి సెన్సార్ లేకపోవటం అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ప్లస్ అయ్యింది. సో వాళ్ళకి అది ప్లస్ చేసుకున్నట్టు అందరు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత అయితే ఇప్పుడు స్వేచ్ఛగా వచ్చి బయట చెప్తున్నారు ఇలాంటి మాటలకి. సో ప్రజలు ఓపెన్ అయిపోయారు. సో ఈరోజు కేసులు పెట్టడమే కానివ్వండి వాళ్ళ మీద ఇవన్నీ జరుగుతున్నాయి. వరుసపెట్టి ఇంకా వాళ్ళ కేసులు ఎదుర్కోవటం, జైలుకి వెళ్ళటం ఇవన్నీ ఇంకా సర్వసాధారణం. సో రేపు నెక్స్ట్ కూడా అదే చేశాడు అనుకుంటే సజ్జల గారిని తీసుకెళ్ళి వేస్తారు. అంతకుమించి ఇంకేముంటుంది చెప్పండి? అది ఆయన పార్టీ డెవలప్ అవ్వకపోతే వచ్చిన నష్టం మనకైతే ఏం లేదు, దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు కదా. సో అట్లాంటి పార్టీలు ఉండకపోవటమే బెటరు. అందుకని ఆయన సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి గొప్పవాడనేది అందరూ ఫీల్ అవ్వాలి. సో ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఏ రకంగా వాళ్ళ పార్టీ ఎలా అయ్యిందనేది చూసాం కాబట్టి ఇంకా భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది కాబట్టి దాని గురించి భయపడాల్సింది పని లేదు. అందరికీ ఒక ఆనందకరమైన విషయంగానే తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి పార్టీలని రేపు పొద్దున ఎంకరేజ్ చేసి అవి మంచి స్థానానికి వచ్చింది అనుకోండి, నష్టపోయేది ప్రజలే కాబట్టి అది ఇప్పుడే భూస్థాపితానికి వాళ్ళు ఒక లైన్ వేసుకుంటున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. దీనికి ఎందుకు బాధపడాల్సి? అంతే, వాళ్ళు ఖచ్చితంగా అదే చేసుకుంటున్నారు, భూస్థాపితం అవుతుంది అది. సో అలాంటి వ్యక్తులను వాళ్ళు పెట్టుకుంటున్నప్పుడు మనం ఎవరు కూడా దీని గురించి దాని గురించి డిస్కషన్ అనవసరం. కాకపోతే ఆ వ్యక్తి మూలాన మళ్ళీ రేపు పొద్దున సోషల్ మీడియా ఇంకెట్లా పనిచేస్తుంది, సో అది సమాజం మీద ఇంకే రకంగా ఎఫెక్ట్ వస్తుంది, దాని గురించి అయితే ఆలోచించాలి. ఇప్పుడు మొన్న చూసాం అసెంబ్లీ సాక్షులుగా బాబు గారు కూడా చెప్పారు. సో ఏమని ఏ పార్టీ కానీ మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, ఎవరైనా బూతులు మాట్లాడటమే కానివ్వండి,
అట్లాంటివి ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు కదా. సో ఈ నెక్స్ట్ ఈయన అలాంటివి చేయించాడు అనుకోండి, అంటే ఆయన డబ్బులు ప్రలోభ పెడతాడో రేపు పొద్దున పోస్టులు ప్రలోభ పెట్టో చేపిస్తాడు. చేయించకుండా అయితే ఆగడు, కానీ చేయించితే వాళ్ళు కదా జైలుకి వెళ్ళేది, నేను పోనంటే నువ్వు ప్రలోభ పెట్టినాన్ని కూడా జైల్లో వేయాలి ఇక మీదట. నెక్స్ట్ అది కూడా జరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఆయన కూడా వెళ్తారు కదా. ఇట్లాంటి ప్రలోభ పెట్టడం కూడా తప్పు, ఇలాంటివి మాట్లాడించడం కూడా తప్పు, ఎవరినైనా మాట్లాడించడం తప్పే. ఆ పార్టీలకి ఈ పార్టీ ఆ పార్టీ అనే కానీ కాదని కూడా ఖచ్చితంగా ఇక్కడ బాబు గారు చెప్పారు. మా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసినా కూడా చేస్తాము, వాళ్ళైనా కూడా వాళ్ళకైనా శిక్ష అనేది ఉంటుంది అనేది కూడా చెప్పారు కదా. సో అలాంటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాల్సింది ఉంటుంది. మరి ఇంకోటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద బాగా ఒత్తిడి ఏమైతే వస్తుందంటే, ఈ వ్యక్తుల్ని మళ్ళా నియమించడం గల కారణాలు ఏంటంటే, కొత్త నాయకులు కానీ కొత్త యువతర నాయకత్వం దొరక్క పార్టీలో జాయిన్ అవ్వడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపకపోవడం వల్లే ఉన్న వాళ్ళతోనే వాళ్ళ మీద విమర్శలు ఉన్నప్పటికీ కూడా సర్దుకుపోవాల్సిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది నిజమేనంటారా? అంతే కదా. ఇప్పుడు చేరే వాళ్ళైతే ఉండరు ఆ పార్టీలో, అంటే ఆదర్శంగా చూపెట్టడానికి ఏముంది చెప్పండి ఆ పార్టీలో నాయకుడి మీద. సో ఇలా దోచుకుంటే మనం జైలుకి వెళ్తే బాధ లేదు, మళ్ళా వచ్చి దోచుకోవచ్చు. ఎవరు కూడా దోచుకున్న వాళ్ళని నేను సీఎం అయ్యానని ఒక ఆదర్శంగా తీసుకోవాలా? సో యువతకి ఏమని మెసేజ్ ఇవ్వగలుగుతాడు, ఏమని వచ్చి జాయిన్ అవుతాడు? నువ్వు రేపు పొద్దున నువ్వు సీఎం అయినప్పుడు ఏం చేసావు అనేది ప్రజలందరికీ ఇప్పుడు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత యువతకి ఏ రకమైన లాభం ఎక్కడ చేకూరలేదు. సో వాళ్ళు ఇంకా అన్ని రకాల మత్తు వీటికన్నిటికీ బానిసలయ్యారే కానీ ఆ మందే కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానీ ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల వాళ్ళ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు విచ్చలవిడిగా డ్రగ్స్ అనేది సప్లై చేసుకుంటూనే ఉన్నట్టే కనపడుతుంది. ఎందుకంటే చెప్పితే మిమ్మల్ని కొడతాము చంపేస్తామని బెదిరిస్తున్నట్టు కూడా ఉంది. కొన్ని ప్లేస్ నేను విన్నాను. సో దాని తర్వాత నేను యాక్షన్ తీసుకోవడానికి కూడా నేను అప్రోచ్ కూడా అవుతున్నాను. కానీ వాళ్ళు ఏంటంటే అలాంటి బెదిరింపులు కూడా చేస్తున్నారు ఇంకా కూడా. అంటే వాళ్ళకి భయం అనేది ఉండదు. ఇంకా మనల్ని ఏం చేసినా మనం పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తారు, మళ్ళీ మన నాయకుడు ఇడిపిస్తాడు, మళ్ళీ ఇదే వ్యాపారాలు చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ యువతకి అంటే ఒక చదువుకొని ఒక మంచి ఉద్యోగం కావాలి, భవిష్యత్తు బాగుండాలి అనుకున్న ఏ యువతకైనా కూడా ఖచ్చితంగా మనకు మంచి లైఫ్ కావాలంటే మంచి సీఎం కావాలి. సో మంచి సీఎం కావాలంటే ఇలాంటి వ్యక్తిని ఎన్నుకోరు కదా. రేపు పొద్దున ఇప్పుడు ఉన్నదానికే 5 ఏళ్ళు ఉన్నదానికే రాష్ట్రాన్ని అధోగతి పట్టించాడు, మళ్ళీ ఎవరు కావాలనుకుంటారు ఇలాంటి వ్యక్తిని? అందుకని ఎవరు కూడా చేరటానికి ఇంట్రెస్ట్ చూపెట్టట్లా. సో దాని మూలాన ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మన లైఫ్లో బాగుండాలంటే ఇలాంటి వాళ్ళ పంచను అట్లా పక్కన కూడా ఉండకూడదు. పక్కన ఉన్నా కూడా ఆ పార్టీకి మనం మద్దతు తెలిపినా, ఆ పార్టీలో జాయిన్ అయినా, ఇంకోటైనా కూడా రేపు పొద్దున్న మళ్ళా అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే రాష్ట్ర సర్వనాశనం అవుతుంది అనే దానికి యువతకి ఎవరిని ఆకర్షించలేకపోతున్నారు. ఖచ్చితంగా మనం చూద్దాం. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా మేరకు విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి చూద్దాం ఎప్పటి నుంచి ఆయన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాడో లేదో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.